నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నాగరాజ్ గారు. భర్త అంటేనే భార్యకి చిరాకు రావడానికి ప్రధాన కారణాలు ఏముంటాయండి? రిలేషన్‌షిప్ కూడా అంటే ప్రతిదానికి విసుక్కుంటూ ఉంటారు అవును. భార్యలు. ముందుగా ఏ లోపం వల్ల అలా జరుగుతుంది? నాగరాజ్ గారు, మనం చేసే ఈ సీరీస్‌కి భార్య, భర్త ఈ సీరీస్‌కి చాలా వండర్‌ఫుల్ కామెంట్స్ వస్తున్నాయి. అండ్ మీ ఏదైతే అనాలిసిస్ ఉందో, మీరు ఏదైతే నాతో మాట్లాడిస్తున్నారో పాయింట్స్, మీ అనాలిసిస్ ఇట్ ఈస్ రియల్లీ గోయింగ్ వెరీ గుడ్ నాగరాజ్ గారు. ఈ అనాలిసిస్‌లో నేను కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకునేటట్టు చేస్తున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ లెట్స్ స్టార్ట్ ద షో. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్ థాంక్స్ టు యూ అండి. ఎందుకంటే మీరు సైకాలజీ చదువుకొని అడ్వకేట్ అవటం వల్ల పెద్ద బెనిఫిట్ అయినటువంటి ఏంటి అని అంటే, నాకు మనస్తత్వం మొత్తం ఒకటేసారి వాళ్ళు ఇలానే ఉంటారని యాప్ట్గా చెప్పటం నేను కింద కామెంట్ బాక్స్లో కూడా చూశాను. సో అది ఇంకా అడ్వాంటేజ్ అయింది. రెండు, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. లీగల్గా చట్టపరంగా వీటికి మీకు ఇలాంటి రక్షణ, శిక్షణ రెండు ఉన్నాయనేటువంటి విషయం మోటివేట్ చేస్తున్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అలాగే మరి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, కమెంట్స్ కూడా మనం మాట్లాడేవన్నీ కూడా వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్ మాకు జరిగేదే మీరు చెప్తున్నారు సార్ అని చాలా కమెంట్, కొన్ని వందల వేల కమెంట్స్. మీరు సైకాలజిస్ట్ అవటం వల్ల నాకు అది పెద్ద అడ్వాంటేజ్ అయింది. అవునండి. ఇవాళ కూడా మనం చాలా మంచి టాపిక్ తీసుకున్నాం, అడగండి. అదే సార్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చాలా రకరకాలైనటువంటి గొడవలు వస్తాయి, కానీ నేను మామూలుగా పర్టికులర్ ఒకటే చిరాకు అనేది ఒకటే మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. అవును, చాలా మంది ఇళ్లలో మనం చూస్తుంటాం, భర్త అంటే విపరీతమైన చిరాకు వస్తుంది. అవునండి, అవును. అంటే ఏ ఏ కారణాలు ఉంటాయి? ఈ టాపిక్ చూడండి, ఇది ఎటువంటి అక్రమ సంబంధాలకి వేరే వేరే సాడిజంకి లింకే లేదు. ఇది చాలా చిన్న కారణము, చాలా చిన్న పదం, కానీ చాలా పెద్ద డిఫరెన్స్ వస్తుంది లైఫ్లో. ఎలా అంటే, ఇందులో భార్యకి భర్తకి ఎటువంటి చెడు అలవాట్లు ఉండవు. భర్త చాలా మంచోడు ఉంటాడు, హెవీ డిసిప్లిన్ ఉంటాడు. అంటే అసలు సరదా, ఆనందం, సంతోషం, ఎక్స్ప్రెషన్స్ ఉండవు భర్తకి. కానీ చాలా శ్రీరామచంద్రుడు ఉంటాడు ఇందులో భర్త. కానీ ఈ విల్ నాట్ గెట్ ఇన్ టు ద ప్రాక్టికల్గా భార్యకి ఏం కావాలి ఏంటి అన్నది అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ వైజ్ ఈ విల్ బి డెఫినెట్గా అసలు ఎటువంటి వేరే సంబంధాలు పెట్టుకోడు. అది ఎలా అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇందులో మెయిన్ ఏంటంటేనండి, భర్త చాలా బిజీ బిజినెస్ మ్యాన్ ఉంటారు ఆర్ ప్రొఫెషనల్. మీరు తీసుకుంటే ఇవాళ లాయర్స్, మాలాంటి లాయర్స్ కానివ్వండి, లేకపోతే డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే బిజీ బిజినెస్ టైకూన్స్ కానివ్వండి, నిజంగా మనం అంత టైం ఇంట్లో స్పెండ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేను కూడా యాజ్ ఎ లాయర్ ఉన్నట్టు చెప్పాలి మీకు. యాజ్ ఎ యాంకర్ నేను యాజ్ ఎ సిఇఓ యాజ్ ఎ యాంకర్ మిమ్మల్ని కూడా నేను చూస్తుంటాను. పొద్దున్న 8 నుంచి రాత్రి 12 వరకు మీరు నాకంటే 2 గంటలు ఎక్కువనే పని చేస్తారు మీరు. ఓకే, సో ఇది ఒక రకంగా చూస్తే ఎక్కడో అక్కడ లైఫ్లో మనకు కూడా టచ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ అనాలిసిస్ వల్ల మనం కూడా మారాలి. ఓకే, సో ఇందులో ఏమవుతుందంటే, అన్ని పాయింట్స్ మనకి అప్లికబుల్ కాకపోయినా కొన్ని పాయింట్స్ డెఫినెట్గా అప్లికబుల్ అవుతాయి. ఒప్పుకోవాలండి, మనం కూడా ఏం తప్పులు చేస్తే ఒప్పుకుంటాలో ఏమి వెనకూడదు, రైట్? సో ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే అండి, భర్త చాలా బిజీ బిజినెస్ మ్యాన్ ఉంటాడు, ఆర్ మనం అనుకున్నట్టు ప్రొఫెషనల్. డాక్టర్స్ అసలు ఫోన్ ఎత్తరండి. మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయన రీచ్ అవ్వాలంటే నాకు 1 వారం రోజులు పడుతుంది. ఎక్కడో ఆపరేషన్లో ఉంటాడు, లేకపోతే సర్జరీ అంటాడు, లేకపోతే ఓపీ అంటాడు. ఫోన్ ఎత్తేసరికి 1 వీక్ టైం పడుతుంది. ఓకే, 1 వీక్ తర్వాత అప్పుడు ఏం చెప్పాలనో ఆ టైంకి మర్చిపోతాం కూడా. వాళ్ళ ఇంట్లో కూడా అంతే అండి, దే కాంట్ గివ్ టైం. ఓకే, ఎప్పుడైతే ఇంత బిజీ బిజినెస్ మ్యాన్లు అయిపోతారో, ఇంట్లో టైం అన్నది ఓన్లీ జస్ట్ సాయంత్రం వెళ్ళి డిన్నర్ చేసి పడుకొని పొద్దున్న లేసి స్నానం చేసి మళ్ళీ వెళ్ళిపోతాం తప్ప, దే ఆర్ నాట్ నౌడేస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద టైం. ఈ టైంలో ఏమవుతుంది, డ్యామేజ్ ఏ రకంగా జరుగుతుందో చెప్తాను. ఇందులో పెద్ద మానిటరీ డ్యామేజెస్ కానివ్వండి, డైవర్స్కి కొట్టుకుంటారు, ఇలాంటివి ఏమి ఉండవు. అసలు ఫీలింగ్సే ఉండవు రిలేషన్లో. ఫీలింగ్స్ అన్నవే ఉండవు. మనం ఏదో వెళ్తున్నాము వస్తున్నాము అన్నట్టు రొటీన్ లైఫ్ అయిపోద్ది. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ భర్త కంప్లీట్ అంటే కంప్లీట్గా మౌనవ్రతంలాగా ఉంటాడు. ఓకే, మాటలు ఉండవు. వస్తాడు, ఏది పెట్టినా అసలు ఇది టేస్టీగా ఉందా, టేస్టీగా లేదా అని కూడా అడగడు. ఏది పెడితే అది తినేస్తాడు. అట్లీస్ట్ ఇది బాగాలేదని చెప్తారేమో అని భార్య అనుకుంటుంది, అది కూడా చెప్పడు. బాగాలేకపోయినా తినేస్తాడు. ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇది చెప్తే దీని మీద మళ్ళీ డిస్కషన్, మళ్ళీ టైం వేస్ట్.
అన్నట్టుగా ఏది ఉంటే అది తినేస్తాడు, పడుకుంటాడు, పొద్దున కూడా మళ్ళీ ఏది ఉంటే అది పట్టుకెళ్తాడు. ఆ లైఫ్ ఆ బిజీనెస్లో పడి కంప్లీట్గా అశ్రద్ధ చేసే దిశకి వెళ్ళిపోతూ అక్కడ మైన్యూట్ డ్యామేజెస్ స్టార్ట్ అవుతాయి లైఫ్లో. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇది చూసేవాళ్ళు కూడా కమెంట్స్ ఎవరు నేను చెప్పేది ఫీల్ అవుతున్నారో కమెంట్స్ పెట్టండి, ఎందుకంటే దాన్ని బట్టి మన విశ్లేషణ ఇంకా లోతుగా వెళ్తాం మనం. నెక్స్ట్ చిరాకు, వైఫ్కి చిరాకు హస్బెండ్ మీద, హస్బెండ్కి చిరాకు వైఫ్ మీద వస్తానికి ఫస్ట్ కారణము మంత్లీ టార్గెట్స్. ఎప్పుడైతే ఈ భర్తకి ఇవాళ హైదరాబాద్లో లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలంటే 3 నుంచి 4 లక్షలు మినిమం అమౌంట్. ఓకే, ఈ 3-4 లక్షలు మినిమం అమౌంట్ గురించి చెప్తాను. ఇది కాకుండా మళ్ళీ సేవింగ్స్, మళ్ళీ ఏదైనా కొనుక్కోవాలి, అలా వెళ్ళిపోతే ఎంత సంపాదించినా వీఆర్ నాట్ హ్యావింగ్ ఎ ఎండ్. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఎంత పరిగెత్తాలి, ఎక్కడ ఆగాలి, వాట్ ఈజ్ అవర్ ప్లాన్ అని అర్థం కాని సైకలాజికల్, అదొక కైండ్ ఆఫ్ సైకలాజికల్ డిప్రెషన్ అండి. అది అసలు ఏమీ డిప్రెషన్లో ఉన్నట్టు కానీ, లేకపోతే ఆ మనిషి నార్మల్గా కోల్పోతున్నాడు కొన్ని అన్నది కూడా ఆయనకు కూడా అర్థం కాదు, చూసే వాళ్ళకి కూడా అర్థం కాదు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యామిలీలో స్లైట్ డిస్టర్బెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి ఇంత బిజీ అయిపోయి నెల తిరిగితే ఇంటి ఈఎంఐ, కారు ఈఎంఐ, పిల్లల ఫీజులు, ఆయన బట్టలు, ఇంట్లో ఇవి వ్యవస్థ అంటే ఆయన అంతా బాగా చూసుకుంటాడు. ఇలా ఈ ఇష్యూలో హీ విల్ గివ్ ఆల్ ద ఫెసిలిటీస్ టు ఆల్ ద హౌస్ మెంబర్స్. ఎక్కడ కూడా 1 ఇంచ్ కూడా ఎవరు తగ్గిడు, అన్ని ఇస్తాడు, కానీ టైం ఇడు. సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చే కేసెస్లో కూడా మన దగ్గరికి వచ్చే కేసెస్ బట్టే కదా మనం విశ్లేషణ చేసేది. మన దగ్గరికి వచ్చే కేసెస్ కూడా సార్ అన్నీ ఇస్తాడు సార్, ప్రతిదీ ఇస్తాడు సార్, ఈయనకి ప్రాజెక్ట్ వర్క్ ఎక్కడో పడింది సార్, ఈయన ఇంటికి వచ్చేదే వారానికి ఒకసారి, ఆ వచ్చిన వారంలో ఒకరోజు కూడా కంటిన్యూ ఫోన్లలో ఉంటాడు సార్, మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకుంటాడు, మళ్ళీ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాడు. ఈ ప్రాజెక్ట్ 5 ఏళ్ళు ప్రాజెక్ట్ సార్, ఇది 5 years ప్రాజెక్ట్ సార్, ఇది పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లల ఫ్యూచర్ ఏంటి, పిల్లలతో డిస్కషన్ కూడా మా ఆయనకు టైం లేదు సార్ అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఇది మానసికంగా దీస్ ఫ్యామిలీస్ విల్ బి వెల్ ఆఫ్ అండి ఎకనామికల్లీ, బట్ సైకలాజికల్లీ దే విల్ బి కంప్లీట్లీ ఇన్ డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఒక భార్యకి షాపింగ్ కానివ్వండి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ సరదాగా ఒక సినిమాకి కానివ్వండి, లేకపోతే ఏదైనా పార్టీస్, ఇంట్లో ఫంక్షన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితికి వచ్చేస్తారు వీళ్ళు. ఓన్ బ్రదర్స్, ఓన్ సిస్టర్స్ ఫంక్షన్స్ కూడా వెళ్తే తినొక్కటే కార్లో వెళ్ళేసి డ్రైవర్ని పెట్టుకొని కార్లో వెళ్ళేసి వస్తుంది తప్ప దానికి కూడా హస్బెండ్ కంపెనీ నోచుకోలేకపోతున్నారు వీళ్ళు. సో ఇందులో మనము తప్పు పట్టలేం కానీ, బట్ సమ్వేర్ బ్యాలెన్సింగ్ ఇన్ ద లైఫ్ ఈజ్ మిస్సింగ్ అని క్లియర్గా నాకు కూడా అనిపిస్తుంది. ఓపెన్ కమ్యూనికేషన్ లేకపోవడం, అంటే ఈయనకి ఇది ఉంది అని చెప్పరు, మౌనవ్రతం ఉన్నట్టు ఉంటుంది. కొన్ని మాత్రమే చెప్తారు, వాళ్ళ మనసులో ఏదో రగులుతూ ఉంటుంది, లోపల ఏదో జరుగుతున్నట్టు ఉంటుంది, బయట కొన్ని చెప్తారు, ఆవిడకేం అర్థం కాదు. అట్లీస్ట్ ఏం జరుగుతుందో అనే తెలియాలి. లేదు ఆవిడైనా సరే ఓపెన్ అయ్యి ఏం జరుగుతుందని కనుక్కుంటే దానికి కూడా ఆన్సర్ ఇవ్వరు. బిజీ ఉరుకుల పరుగుల జీవితంలాగా అయిపోతుంది. సగం బిజినెస్లోను, సగం మీరు ఇందాక చెప్పినట్లు ఈఎంఐలోను, జీవితం మొత్తం హస్బెండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసి ఇంట్లో సరైన టైం ఇవ్వలేక ఒక స్టేజ్ వస్తుంది నాగరాజ్ గారు, ఒక స్టేజ్ వస్తుంది వేర్ ఎకనామికల్ కండిషన్స్ కూడా వీళ్ళు ఏదైతే రొటీన్గా హస్బెండ్స్ అనుకుంటారో ఇంత ఇస్తున్నా కదా సరిపోతుంది కదా అని, ఒక స్టేజ్ ఎక్కడ వస్తుంది అంటే అప్పుడు డబ్బుల దగ్గర కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి. ఎందుకు అవుతుందంటే వీళ్ళు రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటారు కదా, హస్బెండ్స్ రొటీన్గా నెలకి ఇంత ఇస్తాను సరిపోతుంది అని, సరిపోదు, అది అంతా మీకోసమే కదా అన్నట్టు, అది సరిపోదు కూడా. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లోడు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అదే అమౌంట్ ఇచ్చి 10th క్లాస్కి వచ్చిన తర్వాత అదే అమౌంట్ ఇస్తే సరిపోద్దా? 10th క్లాస్లో పిల్లోడు ఐఫోన్ కావాలంటాడు ఇవాళ రేపు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో కావాల్సిన డబ్బు అదే డబ్బు వీడు 10 ఏళ్ళు కూడా, అంటే మైండ్ సెట్ అలా అవుద్ది. డబ్బులు లేవని కాదు భర్త దగ్గర, భర్త బాగా సంపాదిస్తాడు, కానీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఓకే ఇంత ఇస్తున్నాను ఇది సరిపోద్ది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం సరిగ్గా తిరిగి వెనక్కి భార్య లెక్కలు చెప్తే భార్య కూడా పాపం డబ్బులు అడిగితే ఫీల్ అవుతారా, నా దగ్గర ఉన్నాయి అనుకుంటున్నారా, లేకపోతే ఆయన ఇచ్చిన డబ్బులు నేను మిస్యూజ్ చేస్తాను అనుకుంటారా అని భార్య అడగకపోతాము, భర్త ఏమో నేను ఇచ్చిన డబ్బులు, అంటే కమ్యూనికేషన్ లేక. ఇక్కడ మీరు ఇందాక చెప్పారే పాయింట్, కమ్యూనికేషన్ లేక ఈయన ఇచ్చే డబ్బులు ఆమెకు సరిపోతుందా లేదా ఆ లెక్క కూడా చూసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. అప్పుడు విసుగు వస్తుందండి, అప్పుడు విసుగు అన్న పదం, చిరాకు విసుగు అన్న పదం అప్పుడు ఆ భార్యకు వస్తుంది. ఓకే, ఇవి డైవర్సులు ఇచ్చే చిరాకులు విసుగులు కాదు, జనరల్గా స్వభావంగా జీవితం మీద విసుగు. ఎంత చెప్పినా ఆయన ఇంతే మారరు, ఎంత ట్రై చేసినా ఈయన ఇంతే మారడు, ఆయన వస్తాడు తయారవుతాడు వెళ్ళిపోతాడు, ఫిజికల్ ఇంటిమేసీ జీరో. ఇందులో కొంతమంది చూసుకుంటే అసలు బయట గాలి తగులుతాం కూడా ఉంటుంది మళ్ళీ ఇందులో.
ఓకే, బయట గాలి సోకింది అంటారు కదా, మీకు తెలుసు కదా, రైట్? మనం ఇందాక ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. చెప్పలేము ఇంత బిజీ షెడ్యూల్లో వీళ్ళు ఎవరికి కనెక్ట్ అవుతారో ఇమోషనలీ, వీ కాంట్ సే. ఇదొక పెద్ద థ్రెట్ ఫర్ ద వైఫ్. ఈ అనుమానం ఎప్పుడు మళ్ళీ వైఫ్కి లోపల ఉంటుంది, బయట చెప్పలేదు. బయట చెప్తే మళ్ళీ అది ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, చాలా రిజర్వ్, చాలా డీసెంట్గా ఉంటాడు కాబట్టి అడగాలన్నా భయపడే పరిస్థితి వైఫ్కి వస్తుంది. ఓకే, సో ఇవన్నిటి మధ్యలో వైఫ్ బాగా చిత్రహింసకి గురవుతారు. వాళ్ళు కూడా డైవర్ట్ అవ్వాలని నానా రకాలుగా బిజీ ఉండాలని ప్రయత్నిస్తారు. కానీ మన హిందూ సాంప్రదాయ ప్రకారం వైఫ్కి, భార్యకి భర్తే సర్వస్వం. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ తనకి ఏమున్నా ఏం లేకపోయినా ఆ భర్త కంపెనీ ఏదైతే, ఆ భర్తతో టైం ఏదైతే స్పెండ్ చేద్దాం అనుకుంటారో అదే చాలా ఇంపార్టెన్స్ వీళ్ళు ఇస్తారు భార్యలు. ఆ పాయింట్ భర్తలు చాలా మటుకు ఈ బిజీ షెడ్యూల్లో పడి, పాపం వాళ్ళు కూడా తప్పలేదు ఇందులో, బిజీ షెడ్యూల్లో పడి ఆ కమిట్మెంట్స్కి టువర్డ్స్ ద కమిట్మెంట్స్, ఫస్ట్ ఒక చిన్న ఇల్లు, తర్వాత అపార్ట్మెంటు, తర్వాత విల్లా, తర్వాత ఫామ్ ల్యాండ్, తర్వాత రిసార్ట్, తర్వాత 100 ఎకరాలు, తర్వాత 1000 ఎకరాలు. ఎక్కడ వేర్ ఈస్ ద లిమిట్? వేర్ ఈస్ ద లిమిట్ ఫర్ ద వెల్త్? వేర్ ఈజ్ యువర్ గోల్? మీకు ఒక గోల్ లేదు. ఇవాళ ₹1,00,00,000 సంపాదిస్తే నాకు జీవితాంతం చాలు అనుకునే వాళ్ళు రేపు 100 కోట్లు వచ్చినా కూడా 1000 కోట్లకి ఎలా వెళ్ళాలా అని ఆలోచించుకునే లైఫ్కి మనం వచ్చేసాం కాబట్టి ఇంకా ఎప్పటికీ ఇది ఆగదు. ఆ లోపు జీవితం అయిపోతుంది, ఈ ముసలాం అయిపోద్ది, భార్య కూడా ముసలాం అయిపోయి షీ విల్ లూజ్ ఆల్ హర్ చామ్. ఆమె మొత్తం ఇంక జీవితంలో ఏంటంటే అలా ఒక బొమ్మలాగా ఉంటుంది. సో ఇవి మనం చూస్తున్నామండి మన రిలేషన్స్లో కూడా. మనం ఆలోచించుకొని చూస్తే చాలా మంది అలా ఉన్నారు పెద్దవాళ్ళు. కొన్ని ఏళ్ల నుంచి హస్బెండ్ బిజీగానే ఉంటాడు, ఆమె అలాగే ఉంటుంది. మీకు గుర్తొస్తుందా? అవును. సో అలా అది ప్రతి ఫ్యామిలీలో ఉంటారు అలా. మీరు ఇందాక చెప్పినట్లు పార్ట్నర్స్కి కొంతమందికి ఎలానంటే వీళ్ళు వేరే వాళ్ళ రిలేషన్లో ఉన్నారా అనేటువంటి డౌట్ వచ్చినా కూడా పాపం వీళ్ళు నోరు తెరిచి అడగలేరు. చూస్తే బాగా అడగలేరు. ఎందుకు రీజన్ అంటే ఇటు చూస్తే భర్త బాగా కష్టపడుతున్నాడు, కావాల్సినవన్నీ ఇస్తున్నాడు, బిజీగా ఉంటున్నాడు, దొరికిన ఒక గంట ఇంటికే వచ్చి మళ్ళీ బిజీగానే ఉంటున్నాడు. ఇంక ఈయన వేరే అఫైర్లోకి వెళ్ళే ఛాన్సే లేదని భర్త క్లియర్గా తెలుసు. అది క్లియర్ అఫైర్, క్లియర్ రిలేషన్ అని ప్రూఫ్స్ కూడా ఉండదు కూడా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అడగాలన్నా ధైర్యం చేయలేరు. ఎందుకు? బట్ ఒకటి మాత్రం ఆ ఫిజికల్ ఇంటిమసీలో దూరం అయితే, ఫిజికల్ ఇంటిమసీలో దూరం ఎందుకు పెరుగుతుంది అంటే వీళ్ళు కంప్లీట్లీ మైండ్ ఆక్యుపైడే ఉన్నప్పుడు ఆ దొరికే 5-6 అవర్స్ కూడా ఓన్లీ స్లీప్ టైం అన్నట్టుగా పెట్టుకొని వీళ్ళంతా మెకానికల్ అయిపోతారు కదండి. బేసిక్గా వీళ్ళు కంప్లీట్ మెకానికల్ అయిపోతారు లైఫ్లో. ఓకే, ఆ దొరికే 5-6 అవర్స్ స్లీప్ టైం అన్నట్టు వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే లేచి మళ్ళీ పరుగులాట, మళ్ళీ యూ హ్యావ్ టు రన్. సో ఫిజికల్ ఇంటిమసీ ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అది. ఓకే, 30sలో తగ్గితే ఇంకా డేంజర్ అది. ఓవర్ 40sలో కొంచెం తగ్గితే పర్లేదు. మరీ 25s 30sలోనే ఈ ఫిజికల్ ఇంటిమసీ తగ్గిపోతే అది మళ్ళీ ఇంకా చాలా డేంజర్ అది. ఎందుకంటే ఆ బాడీ రిక్వైర్మెంట్స్ అవి మ్యాచ్ అవ్వకపోతే అది మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అది డిస్కస్ చేసుకుందాము. దట్ మన తప్పు లేకుండా చూసుకోవాలి, ఆ లోటు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే భార్య, అందులో భార్య తప్పు అవ్వదండి, మనకు చట్టాలు ఉన్నాయి. భార్య ఇలా ఉండి ఫిజికల్ సాటిస్ఫాక్షన్ లేకుండా భార్య వేరే ఒకవేళ రిలేషన్లోకి వెళ్తే అందులో భార్య తప్పు కూడా ఉండదు. అది మనం వి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బట్ దిస్ ఇస్ వెరీ గుడ్ డిస్కషన్ నాగరాజ్ గారు. ఇదేంటంటే చాలా థిన్ నారో లైన్. ఎవరైతే పడుతున్నారో అది వాళ్ళకే అర్థమవుతుంది, పక్కన ఎవరికి అర్థం కాదు. అందుకే నేను ఎప్పుడు కమెంట్స్ అడుగుతాను. మీరు ఎవరైతే మేము టాపిక్స్ డిస్కస్ చేస్తే మీరు కమెంట్స్ పెడితే దానికి తగ్గట్టు మనం విశ్లేషణ చేద్దాం. వీ కెన్ చేంజ్ దెమ్. ఇప్పుడు నాగరాజు గారు ఏమవుతుందంటే ఈ బిజీ షెడ్యూల్లో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు తగిన వెయిటేజ్ కూడా భార్యకి భర్త ఇవ్వలేడు. అంటే ప్రాముఖ్యత, గౌరవం, ప్రాముఖ్యత ఇది కూడా ఆ ఫ్యామిలీలో ఈయన క్రియేట్ చేయలేడు. ఈయన అసలు ఇంట్లో ఉండటానికే టైం లేనప్పుడు ఈయన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి ఈమెను తీసుకెళ్తాము, ఓకే, తినకి రెస్పెక్ట్ ఇస్తాము, అవన్నీ అన్నది ఇంపాసిబుల్ అయిపోతాయి. ఈ ఇంపాసిబుల్ అయిపోయినప్పుడు మళ్ళీ వైఫ్కి కూడా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కొంచెం ఎక్కడో తగ్గుతుందేమో అని ఆమె ఫీల్ అవుతుంది. తగ్గిందా లేదా అనేది పక్క పెడదాం. ఆమె షీల్ ఫీల్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడో తగ్గుతుంది అని విభిన్న మనస్తత్వాలు అయిపోతాయి. అంటే ఇద్దరు కలిసి ఒకటే బండి మీద వెళ్ళాల్సిన భార్య భర్త ఇద్దరు 2 పడవల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు ప్యారలల్గా. అంటే ఈమె మనస్తత్వం వేరే అయిపోద్ది, ఈయన మనస్తత్వం వేరే అయిపోతూ ఉంటుంది. అలా లైఫ్ వెళ్తూ ఉంటుంది. కానీ వీళ్ళు విడిపోరు, మళ్ళీ ఇదే డిస్టెన్స్ లో ఉంటారు, ఇలా వెళ్తూ ఉంటారు. కోపం, చిరాకులో ఉండేటువంటి వాళ్ళు నిజంగా ఇవే ఉంటాయండి. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, కొంతమంది హస్బెండ్స్ ఏం చేస్తారనంటే సోషల్ రెస్పెక్ట్ ఎవరు, బయట ఒకటే మోడ్లో ఉంటారు. పక్కన వైఫ్కి ఏమైనా ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి,
ఈయన ఒకటి థింక్ చేసుకుంటూ ఇంట్లో ఏం కావాలనో ఈయనకేం కావాలనో మ్యాచ్ అవ్వవు కదా. ఈయన కావాల్సింది ఏం చూస్తూ ఉంటాడు, ఇంట్లో ఏం కావాలో అనేటువంటి దాని మీద ఆ టేప్ నుంచి ఆవిడ అలా తీసుకొని వస్తూ ఉంటుంది. అంటే సరుకులు ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళినా కూడా మనకు అర్థం కాదు. కరెక్ట్. ఎలా ఆ సోషల్ రెస్పెక్ట్ కూడా ఉండదు. ఈవిడేమో అక్కడ నుంచి పిలుస్తూ ఉంటుంది, ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని. ఈయన ట్రామాలో ఉంటారు. ఒక బిజీ షెడ్యూల్ నుంచి ఈ టైప్ వచ్చి ఇది చేసుకుంటూ ఉంటారు. ఆ రెండు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్తే కూడా ఈయన ఏ ట్రామాలో ఉన్నారు అదే ట్రామాలో అదే ఎగ్జైట్మెంట్లో ఉన్నారు తప్ప పొరపాటును కూడా వీళ్ళకి ఏం కావాలి ఆ సోషల్గా ఎవరైనా మొగుడు పక్కనే పెట్టుకొని ప్రౌడ్గా చూపించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆ విలువ కూడా దక్కనివ్వరు కొంతమంది. నిజం సార్, అదే చాలా మంది ఫేస్ చేసేటువంటిదే. వాళ్ళు ఏంటి, భర్త అంత సంపాదిస్తున్నాడు ఆ పొజిషన్లో ఉన్నాడు అనుకున్నప్పుడు వీళ్ళు చూపించుకోవాలనుకుంటారు. కానీ ఆ విలువ కూడా లేకుండా చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది కొన్నిసార్లు ఫ్యామిలీలోనే గౌరవం లేకుండా చేస్తారు. మీరు ఇందాక అన్నట్లు ఏ ఫంక్షన్స్కి వాటికి అటెండ్ అవ్వరు. ఇలా ఏంటంటే చిరాకు వస్తుంది. ప్రతిసారి నేనే వెళ్ళాలా, నువ్వు రావా, నేనే వెళ్ళాలా అనేటువంటి ఆలోచన మాత్రం డెఫినెట్గా ఉంటారు. ఇంకా ఆవిడ కూడా వెళ్తాం మానేస్తుంది. మానేస్తారు. ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా మీ హస్బెండ్ రాలేదని అడుగుతుంటారు కదా. రాలేదా స్లోగా ఈమె కూడా ఐసోలేట్ అయిపోతారు. ఇంకా ఆ విలువ నాకు దక్కనప్పుడు నేను కామ్ అయిపోవటం ఉత్తమం కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అన్ని విషయాల్లో ఇంకా నేను కామ్ అయిపోతే దాని అంత ఉత్తమం ఉండదని సైలెంట్ ట్రీట్మెంట్. మనం ఇంకో కంపారిజన్ తీసుకుంటే నాగరాజ్ గారు ఇందులో వీళ్ళు సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వరు సార్. వాళ్ళే కామ్ అయిపోయి బాధలోకి వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, మెంటల్ ట్రామాలోకి వెళ్ళిపోతారు. కరెక్ట్. ప్రతిదీ చిరాకుతోనే చేస్తారు. లోపల ప్రేమ ఉన్నా కూడా చిరాకు మాత్రం చూపిస్తూ ఉంటారు. కరెక్ట్, చాలా కరెక్ట్. ఇందాక అన్నట్లు కూడా మీరు విభిన్న మనస్తత్వాలకు ఎందుకు వెళ్ళిపోతారు అని అంటే ఇదే వాళ్ళొక ప్రపంచంలో వీళ్ళొక ప్రపంచంలో ఉండిపోతూ ఉంటారు. అవును. లేట్ రియలైజేషన్లోకి వచ్చేస్తారు. అరే నేను అనుకున్న ఆ రోజు నాకు రుచి చూపించిన మనిషి వేరు, ఏ క్యారెక్టరిస్టిక్స్తో అయితే ఈ రోజు నేను చూసేది వేరు అనేటువంటి కరెక్ట్ క్లారిటీ. మోసపోయానన్న ఫీలింగ్ లో కూడా ఉంటారు. అవును, మోసపోయానన్న ఫీలింగ్ లో కూడా ఉంటారు. ఆ రోజు ఇంత సరదాగా ఇలా మాట్లాడారు పెళ్లికి ముందు, లేకపోతే పెళ్లి జరిగేటప్పుడు, పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు నా లైఫ్ ఇలా ఉంటుంది అనుకున్నా నేను. ఇప్పుడు చూస్తే కంప్లీట్గా నేను వేరే పడవ మీద, ఈయన వేరే పడవ మీద, ఎక్కడ కనెక్షన్ ఎక్కడ కనిపించదు. అవును. దానివల్ల దే ఫీల్ దట్ ఎక్కడో లోపల ఇంటీరియర్ గా దే గాట్ చీటెడ్ అనిపిస్తుంది వాళ్ళకి. అవును. ఎక్కడో ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంటే గాట్ లేట్ బ్యాక్. మనం గవర్నమెంట్ జాబ్స్ చూసుకుంటే అక్కడ భార్యాభర్తలు ఎంత కరెక్ట్గా ఉండేవాళ్ళు. ఓకే, ఏది గవర్నమెంట్ జాబ్స్ ఉన్నప్పుడు వాళ్ళు టైమింగ్స్, ఒక పద్ధతి ఇవి ఉండేవి. ఇప్పుడు 24/7 సొసైటీ అయిపోయింది కదండి. రాత్రి ఏది పగలేది అనేది ఎవరికి తెలియదు. అందుకే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు కావాలని అంటుంటారేమో అప్పట్లో. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు కూడా పర్వాలేదండి, మళ్ళీ పర్లేదండి. అంటే పల్లెటూరులో అది ఉంది ఇంకా. కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వాలు గవర్నమెంట్ జాబులు సరిగ్గా ఇవ్వట్లేదు. అది వేరే. నాట్ అబౌట్ సెక్యూరిటీ అండి, ఇట్స్ అబౌట్ టైం. ఎస్. అప్పట్లో మంచి, చాలా మంచి డైలాగ్ వేస్తారండి. అవునండి. లేదులే, ఆ వెనక ఉండేటువంటి అర్థం అది పంచ్ బాగా పడింది ఇది. ఇట్స్ నాట్ అబౌట్ సెక్యూరిటీ, ఇట్స్ అబౌట్ టైం. ఎస్, లవ్లీ డైలాగ్. ఎస్. నాగరాజ్ గారు, ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే లైఫ్లో బేసిక్గా ఒక ఫిజికల్ ఇంటిమెసీ సరిగ్గా ఉండదు, ఒక సోషల్ లైఫ్ సరిగ్గా ఉండదు, ఒక పర్సనల్ లైఫ్ సరిగ్గా ఉండదు. ఇంట్లో డిస్కషన్స్, పిల్లవాళ్ళు ఏం చదువుతున్నారు, హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ దేర్ స్కూల్స్ అన్నది కూడా డిస్కషన్ ఉండదు. అసలు నువ్వేం తింటున్నావా లేదా అన్న డిస్కషన్ కూడా ఉండదు. ఎప్పుడైనా సరదా ఫోన్ చేసి బయటకు వెళ్దాము అన్న ప్లానింగ్. వైఫ్స్కి నచ్చేది ఏంటి, సర్ప్రైజ్ ప్లానింగ్స్. అది వీళ్ళ జీవితంలో చేయరు. ఓకే, ఇంకా టైం ఇస్తామన్నది అయితే ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకే, సో ఇవి జరుగుతున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ బయటకి బాధలు చెప్పుకోలేరు వీళ్ళు. ఈ వైఫ్ అట్లీస్ట్ వేరే వాళ్ళైనా చెప్పగలుగుతారు, అడల్టరీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, మా ఆయన తాగొస్తున్నాడు, ఇవి ఏం చెప్పుకోలేరు. ఎవరికి చెప్పుకోలేరు. ఎవరికైనా చెప్పుకుంటే మీకేంటమ్మా అంతా బాగుంది, అన్నీ బాగుండి వాళ్ళకి మీకు ఇట్లా ప్రాబ్లం ఉంటే మా పరిస్థితి ఏంటి అని అంటారు. సో వీళ్ళకి ఏంటి అంటే దోస్ పీపుల్ ఆర్ ద పీపుల్, వాళ్ళ కమెంట్స్ మనకు కావాలి. మీకు అర్థమైందండి? మీరు నేను డిస్కస్ చేసింది వాళ్ళ కమెంట్స్ వస్తే సబ్జెక్ట్ సార్ ఇది. అవునవును. అందరూ అనుకుంటారు మీరు ఇందాక చెప్పినట్లు మీకేంటి, మీకు అంతా బాగానే ఉంది కదా అనుకుంటారు. అటు మొగుడు తాగేవాడు కాదు, కొట్టేవాడు కాదు, ఏముండవు. పంజరంలో పిచ్చుక అంటారు కదా, ఇది సూట్ అవుతుంది డైలాగ్ వీళ్ళకి. బంగార పంజరంలో ఉంటారు వాళ్ళు. చాలా మంది ఏడ్చుకుంటూ బలంగా కామెంట్స్ పెడతారు సార్. పెట్టాలి, కామెంట్స్ పెడితే మనం దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి సైకలాజికల్లీ హౌ టు గెట్ ద హస్బెండ్ అవుట్ ఆఫ్ దిస్ మనం పార్ట్ 2లో మనం తప్పకుండా హస్బెండ్స్ బయటకు వస్తారండి. అవును. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రయత్న లోపాలు కూడా ఉంటాయి. అంటే ఇటువైపు నుండి హస్బెండ్ అంటే వీడియో చూసిన తర్వాత చాలా మంది ఒక్కసారి మీరు కూర్చొని మీ వైఫ్ని అడగండి, ఇందులో ఉన్న క్యారెక్టరిస్టిక్స్లో ఏదైనా సరే, అంటే ఒక 6 కారణాలు చెప్పారు సార్ శశికాంత్ గారు, ఏదైనా నువ్వు ఫీల్ అవుతున్నావు అని ఒకసారి అడగండి. అది
ఆ ప్రయత్నం కనుక మీరు చేస్తే డెఫినెట్గా మీకు చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. చెయ్యలేదు అని అంటేనే, అంటే ఇక్కడ ప్రాబ్లం కూడా ఇది ఈ చిరాకు రావడానికి ప్రధాన కారణం ప్రయత్న లోపం. అంటే మీరు ప్రయత్నం కూడా చేయరు కాబట్టి ఈ పాయింట్ నాగరాజు ఆపుతున్నాను నేను మిమ్మల్ని ఇక్కడ. ఈ ప్రయత్న లోపం ఏదైతే అన్నారో మీరు 100% అది మీరు కరెక్ట్ చెప్పారు. ఎప్పుడైతే మనం నెక్స్ట్ వీడియోలో ఈ ప్రయత్న లోపం గురించి ఎలా ప్రయత్నించాలన్నది వి విల్ డిస్కస్. 99.9% మీ లైఫ్ చాలా హ్యాపీగా తిరిగి ఎలా తెచ్చుకోవచ్చు. హస్బెండ్ అయినా సరే మీకు తెలిస్తే పార్ట్ 2 కావాలని కింద పార్ట్ 2 కావాలని ఖచ్చితంగా పెట్టాలి మీరు. అండ్ మీకు ఇప్పుడు మేము చెప్పే టచ్ అయినా కూడా మీరు కమెంట్స్ పాస్ చేసి ఇంకేమైనా అడిషనల్ ఉంటే రాయండి. ఖచ్చితంగా హస్బెండ్ ఈజీగా మార్చొచ్చు. ఎందుకంటే వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉండవు ఇందులో. హస్బెండ్స్ కి ఒక రకంగా చెప్పాలంటే బిజీ బిజినెస్ పీపుల్ ని ఎలా బయటకు తీసుకురావాలి, అవును, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, అది వి విల్ డిస్కస్ ఇన్ ద పార్ట్ 2. అయితే కొంతమంది సార్ అంటే మన లేదు ఇది ఎక్కడో రిలేషన్షిప్ దెబ్బతినేలా ఉంది అనుకున్నటువంటి వాళ్ళు మీ దగ్గర కౌన్సిలింగ్ వద్దాం అనుకుంటారు. తప్పకుండా రావచ్చండి. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎనీ టైం మనకి స్పెషల్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, చాలా పీస్ఫుల్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ సైకాలజిస్ట్ అండ్ అడ్వకేట్స్ వర్కింగ్ ఫర్ అస్. సో ప్రశాంతంగా కూర్చోపెట్టి వీ షో దెమ్ డిఫరెంట్ పిక్చర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎలా ఉంటుంది లైఫ్, ఎంత ఆనందంగా ఉంటుంది, మీరు ఏం కోల్పోతున్నారు అన్నది వీ ఎక్స్ప్లెయిన్ దెమ్. అండ్ మా దగ్గర అయితే నేను చెప్పకూడదు కానీ సక్సెస్ రేషియోస్ క్వైట్ హై అండ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. మీరు అంత డెప్త్ అనాలిసిస్ చెప్తున్నారంటేనే దాని మీనింగ్ అది. బట్ ఎనీవేస్ మీరు కనుక శశికాంత్ గారిని మీట్ అవ్వాలి అనుకుంటే కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి, అది లీగల్గా అయినా సరే, పర్సనల్ అయినా సరే, అంటే సైకలాజికల్గా అయినా సరే, కలిసి మీకుండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ అపాయింట్మెంట్ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే మీరు ఎన్రోల్ చేసుకోండి అపాయింట్మెంట్కి. లేదు ఒకవేళ మీకుండేటువంటి ప్రాబ్లం అటు న్యాయపరంగా కానివ్వండి, సొసైటల్ ప్రాబ్లం కానివ్వండి, లేదంటే పర్సనల్ అయినా సరే, లేదు మేము మీ షోలోకి వచ్చి మేము పార్టిసిపేట్ చేసి మాట్లాడాలనుకుంటున్నాము అనుకునేటువంటి అయినా సరే, మీరు కలవాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.